హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాజ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా రెండు మిక్స్ చేసి మనం కర్రీ చేసుకోబోతున్నాం. సో ఈ సింపుల్ కర్రీని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు నేను కాకరకాయలు 1/2 kg తీసుకొని కట్ చేసుకున్నాను సన్నగా. సో ఇప్పుడు మనం దీంట్లో కాకరకాయ చేదు పోవాలంటే దీంట్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 minutes పాటు లిడ్ కవర్ చేసి మనం ఉంచుకోవాలి. ఆ సాల్ట్ అన్నది కాకరకాయ ముక్కలకు బాగా పట్టాలి. ఈ విధంగా షేక్ చేసి బాగా మీరు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes పాటు మీరు లిడ్ క్లోజ్ చేసి దీన్ని పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ లిడ్ క్లోజ్ చేస్తే ఆ వాటర్ అన్నది కాకరకాయలో నుంచి మొత్తం బయటికి వచ్చేసి మనం ఇలా మెల్లిగా దాన్ని కలుపుతూ వాష్ చేసుకుంటూ ఉంటే ఆ చేదన్నది బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో ఆఫ్టర్ 10 minutes ఫ్రెండ్స్, ఈ విధంగా కాకరకాయని ఉప్పేసి మనం బాగా నానబెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని బాగా మనము ఇలా స్మజ్ చేస్తూ ఇలా మనము బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు దీంట్లో నుంచి వాటర్ అన్నవి మనకు బయటకు వచ్చేస్తాయి. సో వాటర్ బయటకు వచ్చేస్తే చేదన్నది తగ్గుతుంది. సో అలా వాష్ చేసుకున్న తర్వాత మనకు కాకరకాయ టమాటాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో నేను ఒక 3 ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి, కొంచెం కరివేపాకు, టమాటా, కొత్తిమీర. సో గ్యాస్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీకు సరిపడేంత ఆయిల్ వేసుకోండి. సో ఇది ఫ్రై కాదు కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక దీంట్లో పోపు గింజలు వేసుకుందాం. సో కొంచెం ఆవాలు, జీలకర్రను యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కువైంది. ఈ విధంగా ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో వీటిని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకుందాం. ఒక 5-10 minutes వరకు ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకుందాం. సో ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. సో బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీ వాడతారో అంత చూసుకొని వేసుకోండి. పసుపు వేసుకున్నాక బాగా కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి కాకరకాయని యాడ్ చేసుకుందాం. కాకరకాయని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కాకరకాయని యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది దీనికి బాగా పట్టేలా బాగా కలిపేసుకొని మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేస్తే ఎప్పుడైనా సరే ఏ కర్రీలోనైనా ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే కర్రీ అన్నది చాలా మగ్గుతుంది, తొందరగా ఉడికిపోతుందండి. సో ఫస్ట్ మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీకు సరిపడేంత సాల్ట్ వేసుకోండి. సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుతుంది.
ఇలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని బాగా మగ్గనిద్దాం. సో లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కొంచెం మనము మిక్స్ చేసుకుందాం. కర్రీ అన్నది అడుగంటకుండా ఉంటుందండి. సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ కాకరకాయ కొంచెం మగ్గిందంటే మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీరు మిక్స్ చేసి ఉండండి. ఈ ఆయిల్లో బాగా మగ్గితే కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకో 10 మినిట్స్ పాటు ఇలా మగ్గించుకుందాం. సో ఇలా మళ్ళీ ఓ 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గిపోతుంది. చూడండి కాకరకాయ ఎలా మనకి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయినాక మనం ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటోస్ యాడ్ చేసుకున్నాం. నేను 2 టమాటోస్ తీసుకున్నాను, పెద్దవి, 1/2 kgకి. సో మీరు సరిపడే అంత చూసి వేసుకోండి. సో ఇలా టమాటోస్ యాడ్ చేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటోస్ అన్నవి కొంచెం దీంట్లో మగ్గే వరకు ఒక్క 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు కర్రీ చూద్దాం. చూడండి ఇలా టమాటాలు బాగా మగ్గిపోయి, సో ఇలా ఆయిల్లో మగ్గించుకునే వాళ్ళు ఆయిల్లో మగ్గించుకోండి. లేదండి ఆయిల్ బాగా అయిపోతుందంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే ఇది అన్నది కర్రీ అన్నది బాగా ఉడుకుతుంది మీకు. సో ఇలా చూడండి కర్రీ ఉడికిపోయిందండి. సో ఫైనల్గా మన కాకరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సో కాకరకాయ బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ అండ్ మనకు చాలా బెనిఫిట్స్ చేసే ఐరన్ కూడా ఉంటుందండి. సో ఇలాంటి కర్రీస్ తప్పకుండా మీరు తినాలి. చూడడానికి రుచిగా ఉండేటి ఏమో మనకు హానికరం, బట్ ఇది కొంచెం ఒగరుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, అయినా పర్వాలేదు మీరు తినండి. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తింటూ ఉంటే మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. సో హెల్త్కి బెనిఫిట్ చేసేది తప్పకుండా తినండి అండ్ మర్చిపోకండి. సో ఫైనల్గా మన కాకరకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయింది, చూసారా. సో గ్యాస్ ఫ్లేమ్ చేసేసుకొని మనం దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా మన కాకరకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలోకైనా చల్లన్నంలోకైనా ఎలాగైనా చాలా బాగుంటుంది. సో దీని బెనిఫిట్స్ మరోసారి చెప్తాను. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం అండ్ ఐరన్ ఉంటాయండి దీంట్లో. సో హెల్త్కి చాలా బెనిఫిట్స్ చేస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలతో పిల్లలు బాధపడుతున్నా, పెద్దలైనా, వృద్ధులైనా ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న, బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న ప్రతి ఒక్కదానికి పర్ఫెక్ట్ కర్రీ అన్నది మన కాకరకాయ అండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కర్రీతో మీ ముందు మళ్ళీ కలుసుకుందాం, మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.